ప్రిన్సిపల్ మేడం పడుడేది మాకు మేము వెళ్ళిపోతాం రా అంటే మేడం వెళ్ళిపోతే మాకు ఎవరు కూడా రానట్టు ఈ హాస్టల్కి అయితే మేడం వెళ్ళగొట్టడానికి మేడం అధికారాలు లేవు. ఒక జైలు తీసేయాలని అంటే ప్రిన్సిపల్ అధికారాలు లేవు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సోషల్ వెల్ఫేర్ మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నా. మాకు ఆ ప్రిన్సిపల్ ఉంటే రీజన్ లెస్గానే కొడుతుంది. మొత్తం ఎట్లా అంటే తిండి పెట్టి మేపుతున్నా అని అంటుంది. మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు. ప్రిన్సిపల్ ఉన్నా కూడా జస్ట్ ఇన్ఛార్జి తీసుకున్నా కూడా ఈమె మొత్తం వేరే 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 యాక్టివిటీస్ చూపిస్తుంది. జేఎల్స్ అందరు రిజైన్ అంటున్నారు. మళ్ళీ ఎట్లా అంటే మాకు స్టడీ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే మొత్తం జేఎల్స్ వద్దంటుంది, కాలేజ్ వద్దంటుంది, మొత్తం తిండి పెట్టి మేపుతున్నా అంటుంది. అయితే మీరన్నీ ఉండాలి, అయితే మేమన్నీ ఉండాలి అని అంటుంది. అవి మాట్లాడితే టీసీ ఇస్తా అని అంటుంది. ఫస్ట్ ఇయర్ సిఈసి ఎట్ మెట్పల్లి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్. ఇక్కడ మాకు ప్రిన్సిపల్ వద్దు. ఆమె ఉంటే మాకు ఏ యాక్టివిటీస్ సరిగ్గా జరుగుతలేవు. ఆమె ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా ఆమెకు ఇంటర్ మొత్తం తీసేస్తా అన్న అర్హత ఆమెకు లేదు. ఆమె అనుడు తప్పు, కొట్టుడు తప్పు, రీజన్ లెస్గా కూడా మాది. సో మాకు ఆ ప్రిన్సిపల్ వద్దు. ఆమె ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇవన్నీ ఎత్తుంది. సో మాకు అస్సలు వద్దు. ఆమె పోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఆమె వల్ల జేఎల్స్ అనేది రిజైన్ అయ్యారు. ఇంకా పోతాన్న దాంట్లోనే ఉన్నారు మా మేడమ్స్. వాళ్ళు మాకు బెస్ట్ టీచర్స్. వాళ్ళు మంచి చాప్టర్స్ మాకు చెప్తున్నారు. ఆల్రెడీ రిజైన్ అయ్యారు. మాకు వాళ్ళు బ్యాక్ కావాలా. ఆమె ఇల్లు కావాలంటే మేము పోవాలి నుంచి అంతే.